ఆత్మీయ వరములు, శాంతి సమాధానం నిండుగా ప్రసాదించండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేనును మీరును సమర్పించు ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లు ప్రార్థింపుము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత గర్భమును తన ప్రభావముతో పండించిన పవిత్ర ఆత్మ ఈ పీఠం మీద మేము సమర్పించే అర్పణలను కూడా శుద్ధి చేసి మాకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏవైనా ప్రవక్తలందరి ప్రవచనములు అతని ఆగమమును ముందే తెలియచేసిన వర్ణార్థమైన ప్రేమతో కన్య తల్లి ఆయనను తన గర్భమును మోసెను.
అతనిని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపించెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జన్మమునకు సిద్ధముగానున్న మమ్ము ఆనందముతో నింపెను. ఆ విధముగా అతని జనన పరమ రహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకు కలిగి ప్రార్థన చేయుటలోను అతని సుస్థుతులను పాటలోను నిమగ్నమై ఉండుట అతడు కాచునుగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము ఎడతెగగా పాడుట ఎట్లనగా పవిత్రుడవు సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యము అస్తమయ్యే వరకు నీ నామమునకు నిర్మల కానుకలను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ దశమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొడుకులు మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుట్టూ ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చుట్టూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస